మీ స్కూల్ పేరు? నచికేత తప్పవన్. నాకు అర్థం కాలేదు సార్. నీది? సేమ్. నాకు తంది వినపడలేదు, అందుకే నువ్వు నచికేత చెప్పవా? తప్పవన్. ఎన్ని ఏబిసిలు ఎన్ని ఉంటాయి? 46. 43 46 ఎక్సన్ కాదు, ట్రూత్ జస్ట్ డేర్ అన్నాను, అందుకే ట్రూత్. క్రష్. You looking very handsome. సో థ్యాంక్ యూ. బట్ ఒకసారి మీ ఫ్రెండ్ చాలా అడుగుతుంది, సో డేరింగ్ మీకు ఇస్తున్నా. సో ప్రపోజ్ చేయి, నేను యాక్సెప్ట్ చేస్తాను లేదా నీ ప్రపోజల్ బట్టి ఉంటే. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. స్కూల్ నేమ్ ZPHS మదర్. మన స్కూల్ పేరు చెప్పి. మీ స్కూల్ పేరు? నచికేత తప్పవన్. నాకు అర్థం కాలేదు సార్. నీది? సేమ్. నాకు తంది వినపడలేదు, అందుకే నువ్వు నచికేత చెప్పవా? తప్పవన్. నాకు అర్థం కాలేదు. నచికేత తప్పవన్. మా ఛానల్కి వినపడుతుందో తెలీదు. నచికేత తప్పవన్. నాకు తెలీదమ్మా. ఎక్కడ అది? ఓకే. నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా. నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా. జనగణమన. నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా వందే మాతరం. ఎవరు రాశారు? నేషనల్ స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా. హాకీ. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా. కబడ్డీ. క్రికెట్. నాకు తెలీదమ్మా. నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా. టైగర్. ఓకే. ఏబిసిలు వచ్చా? వచ్చానా? ఏబిసిలు ఎన్ని ఉంటాయి? 46. 43 46 సరిపోయింది. 46లో ఏబిసిలు లైన్కి చెప్పవా? ABCDEFG HIJK LMNOP QRS క్యూఆర్ఎస్ TQRS UVWXYZ. అరే మరి 26 అనుకుంటా నేను. ఆల్ఫాబెట్స్ అంటే 20 యాడ్ చేస్తాను నేను. 20 యాడ్ చేస్తావు. మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి అమ్మాయి 20 ఏడ్ యాడ్ చేస్తావు అంటే 26 ఉండే కదా, 26. ఇంకా 20 కొంచెం ఎక్కడి నుంచో గుర్తు. సో 26 యాడ్ చేస్తే మళ్ళీ 20 యాడ్ చేస్తే ఎంత? 46. 46. డామ్ షూర్. పక్కా 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 పక్కా. పక్కా. నాకు కొంచెం తెక్క ఉంది కానీ దానికి బీ ఫర్ బాల్. బాల్. సి ఫర్ క్యాట్. నీ పేరేటి? నవ్య. ఎన్ ఫర్ నవ్య. An hour later. వాట్ కెన్ బి బ్రోక్ బట్ నెవర్ ఎల్డ్? హాట్. హాట్. సారీ. ట్రై. సారీ బట్ దగ్గరలో ఉన్నారు. సో నాకైతే హార్ట్. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. నీకు హార్ట్. మనసా? మీ ప్రామిస్. రిపీట్ ఆఫ్టర్ మీ. 1 + 1 1 + 1 2 + 2 2 + 2 3 + 3 3 + 3 4 + 4 4 + 4 5 + 5 5 + 5 యువర్ డ్రెస్ కలర్. వైలెట్. అట్లుంటది మనతోని. ట్రూత్ ఆర్ డేర్? లాస్ట్గా మీ ఎక్స్కి ఫోన్ చేశారా లేదా? ఈ యొక్క పాండమిక్ టైంలో అంటే ఒక 1 వీక్లో చేశాను. చేశారు అంటే ఎక్స్ అయితే ఉన్నారు. ఎక్సన్ కాదు. ఎక్సన్ కాదు, ట్రూత్ ఆర్ డేర్ అన్నాను, అందుకే ట్రూత్. క్రష్. మ్యామ్ క్రష్ ఓకే. సో మాట్లాడారు కదా, సో మాట్లాడలేదు. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఇప్పుడు ట్రూత్ చెప్పారు కాబట్టి డేర్ చేస్తారు కదా. చేస్తాను. నాతో డాన్స్ చేస్తారు ఇప్పుడు? వేస్తాను. బ్రో సాంగ్ వేస్తారా? డేర్ అని చెప్పింది తను. సో ఏ సాంగ్? No. అన్న చెల్లెల్ ఈజ్ ఓకే. ఐమ్ ఫైన్ దట్. I want dance. You are handsome.
వాట్ అరే ఇది మళ్ళీ చెప్పి రిపీట్ చేయది యువర్ హ్యాండ్సమ్. ఏ జోకా మ్యామ్ ట్రూత్ ఆర్ డేర్? డేర్. డేర్ డేర్. ఇప్పుడు ప్రజెంట్ నాకు ప్రపోజ్ చేయండి మ్యామ్. మ్యామ్ ఓకే. మీ స్టైల్లో. నా స్టైల్లో. యా ఇట్స్ ఓకే దట్ ఇస్ It's okay, no problem. ఓకే. తన హ్యాండ్సమ్ అన్నది Let me think. Yeah. You're handsome actually. I like your shy feeling, miss. Yeah, you're feeling somewhat shy to Yes, ask. I'm shy Yeah, I person. like that. Okay. That's it. That's why I like you. ప్రపోజల్ అన్నాను. No, I don't propose. డేర్ అని చెప్పారు కదా. సరే సార్ జస్ట్ ఇంప్రెస్ మీ అంతే. Impress, huh? You're looking very handsome. సో థ్యాంక్ యూ. బట్ ఒకసారి మీ ఫ్రెండ్ చాలా అడుగుతుంది. సో Okay. తన డేరింగ్ మీకు ఇస్తున్నా. సో ప్రపోజ్ చేయి. నేను యాక్సెప్ట్ చేస్తా లేదా నీ ప్రపోజల్ బట్టి ఉంటే. సో ఒక్క ఛాన్స్ ఇస్తావా? డబ్బాస్ వద్దు. సో నీది ఓన్ క్రియేషన్ నువ్వు మరి తనకి అన్నప్పుడు చెప్పాను ఒక్క ఛాన్స్ ఇస్తావా అది గుండెల్లో లైక్ అలా కాదు. లైక్ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంప్రెస్ చేయి. 1 minute ఇంప్రెస్ చేయి. ఇంప్రెస్ చేయాలా? సడన్గా ఇంప్రెస్ చేయాలంటే స్ట్రేంజర్ పర్సన్ చూసి ఇట్లా అంటే కామన్ థింగ్ కదా. ఇప్పుడు నేను ఉన్నా నీకు నువ్వు బాగున్నా ఐ లవ్ యూ అని చెప్తా. సో అంతే సింపుల్ థింగ్. అది అబ్బాయిల మైండ్ సెట్. అదే అమ్మాయిల మైండ్ సెట్ అలా కాదు కదా. దేర్ ఆర్ సంథింగ్ డిఫరెంట్. సో బ్రో నేను చెప్పా బ్రో డైలాగ్ బ్రో 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 అని ఇంకో థింగ్ ప్రపోజల్ ఏంటి బ్రో? సరే సార్ మన కొత్త కన్స్ట్రక్షన్ కి మెటీరియల్ అప్రూవ్ చేయాలి. ఎస్, ఇది మనకి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఛాన్స్ తీసుకోవద్దు. నాకు వెదర్ ప్రూఫ్ మెటీరియల్ కావాలి. No, మన కన్స్ట్రక్షన్ ఏ టెంపరేచర్ అయినా తట్టుకునేలా ఉండాలి. వరల్డ్ టెక్నాలజీ. చేంజ్ ద మెటీరియల్. మై డియర్ ఇంజనీర్స్, ప్రాజెక్ట్ స్పీడ్ గా కంప్లీట్ అవ్వాలి. అది తక్కువ బడ్జెట్. ఎస్, ఇది స్ట్రెంగ్త్ అంటే. టెక్నాలజీ మారిపోయింది, మరి మనం మారాలి కదా. ఫ్యూజన్ బ్లాక్స్ కట్ అండ్ బాస్, స్పీడ్ గా, స్టైల్ గా, స్ట్రాంగ్ గా.